తీసుకువెళ్ళు. రమణి, బయటికి రా. మమ్మల్ని మోసం చేసి మీరు డబ్బుతో తప్పించుకోలేరు. ఏంట్రా? నువ్వు చెప్పినప్పుడు నమ్మలేదన్న. పెట్టలాడిపోతుంది. అదిరిపోయింది పిట్ట. మేడం, మేడం వద్దు మేడం, మెద్దు మేడం, నన్ను వదిలేండి మేడం. మేడం వద్దు మేడం, మేడం ప్లీజ్ మేడం, మేడం వద్దు మేడం. మహేష్, యో బ్యాంక్ దగ్గరికి వెళ్ళు. పని అయిపోయింది. రాధా ఇచ్చిన ఎవిడెన్స్ పెట్టేశాను. నెక్స్ట్ స్టేజ్కి వెళ్తున్నాను. వెంటనే సీఎంఆర్ కార్ పార్కింగ్కి వెళితే 5 డెడ్ బాడీస్ బ్యాంకు దోచుకోవడానికి ప్లాన్ చేసిన ఎవరో కూడా తెలుసుకోవచ్చు. ఆ ఏరియాకి ఈజీ నేనే. నేను స్పాట్కి వచ్చిన వెంటనే నువ్వు ఎదురుగా ఉన్న బుక్స్ అండ్ బెంచ్ బిల్డింగ్ ఫోన్ చేసి నన్ను పిలిచి పోలీసులు లోపలికి వస్తే పబ్లిక్ని చంపేస్తానని బెదిరించు. నువ్వు దొరికిపోతావనే స్నైపర్తో వాడిని చంపాలనుకున్నావు. చెప్పరా? నేను దోచుకోవడానికి ట్రై చేసింది నిజమే, కానీ లోపల ఉంది నా టీం కాదు. ఈ ప్లాన్ మొత్తం యో బ్యాంక్ ఏపీ హెడ్ శామ్ది. Cheers. నేను శామ్ స్కూల్లో క్లాస్మేట్స్. నువ్వెవరితోనైనా ప్లాన్ చేసుకో. నాకు 20%, 100 కోట్లు. వైజాగ్ మెయిన్ బ్రాంచ్లో 500 కోట్లు కొట్టేయడానికి ప్లాన్ చెప్పగానే దాన్ని క్లీన్గా చేసే వాళ్ళని వెతకడం మొదలుపెట్టి డాగ్ డెవిల్ని, వాడి టీంని కనిపెట్టాను. ఒకడున్నాడు. ఎన్నో ఏజెన్సీస్, ఎన్నో కంట్రీస్ వెతుకుతున్న డార్క్ డెవిల్. $20 jobs in 10 years, 0 fate. వాడే కావాలి. వెంటనే మాట్లాడదామా? No phones. డైరెక్ట్గా వెళ్ళే మాట్లాడాలి. వైజాగ్ యో బ్యాంక్ మెయిన్ బ్రాంచ్లో కరెన్సీ చెస్ట్ ఉంది. అందులో రిజర్వ్ బ్యాంక్ రూల్స్ అధిగమించి ఎక్స్ట్రా 500 crores దాచిపెట్టారు. దాన్ని కొట్టేయడమే ప్లాన్. కాదు, నేను చెప్పేది ఏంటంటే ఆ తర్వాత విశ్వ దగ్గర గన్స్ అండ్ అమ్యునేషన్స్ కొని రాధా టీంతో ప్లాన్ చేశాను. డబ్బు బయటికి తీసుకొచ్చాక చచ్చిపోతామని తెలియక జాలీగా ఉన్నారు కదా. పోలీసుడే దోచుకోవడానికి ప్లాన్ చేశాడని బయట తెలిసే డిపార్ట్మెంట్ మీద ఉమ్మేరు. వెళ్ళి శామ్ని లాక్కండి. గో 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 ఫాస్ట్. బండి మార్చు, ఎయిర్పోర్ట్కి వెళ్ళు. Hey, stop, stop, stop. Auto! Auto! నువ్వా? ఎస్, నేనే. డ్రైనేజీలో వైరింగ్ చేసింది, బాంబు పెట్టింది అంతా వీడే సార్. Search! Go! Come on, fast!
కమిషనర్ స్మార్ట్ యాంటో. స్మార్టా? నేను దీన్ని పర్సనల్ గా తీసుకుంటున్నాను. నన్ను గెలవడానికి నా అభినందనలు. కర్ణా సార్, వీడే వెపన్ సప్లై చేశాడు. క్యాచ్ హిమ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. వరద మనిషిని పట్టుకున్నాను సార్. 1 అవర్లో వరదను తీసుకొస్తాను. వరద ఎక్కడ? వాడికి పొడి సప్లై చేసింది ఎవరు? సార్, క్వారీ రూట్ కాదు, సముద్రం రూట్. Shadow area activity needs and operation standby. రిపోర్టింగ్ టు ఆపరేషన్. సర్వేలెన్స్ క్లియర్. ఐడల్ స్కై. అయినా వీడొక పెద్ద క్రిమినల్. రానని చెప్పి ఎందుకు వచ్చాడు? వచ్చాక డబ్బు దోచుకోకుండా ఎందుకు ఇలా ఆట పట్టిస్తున్నాడు? ఇక్కడే స్టాప్. సార్, రామచంద్ర చెప్పిన డార్క్ డెవిల్ అండ్ టీమ్ అసలు ప్రాణాలతోనే లేరు. I got my demons and I'm on a mission and I ain't no stopping, so you gotta listen. I make them a pay, I'ma make them myself, I take them down, you shot it out. Got my demons and I'm on a mission and I ain't no stopping, so you gotta listen. I make them a pay, I'ma make them myself, I take them down, you shot it out. వాడు చచ్చిపోయాడంటే లోపలున్నది ఎవరు? వాడి అన్న, తమ్ముడా, ఇంకెవరైనా? నిజం చెప్పరా? చచ్చిన నడబెట్టుకుని డ్రామాలు ఆడుతున్నావా? నిజం చెప్తున్నా సార్, లోపల ఉన్నది వాడే. నాకు కన్ఫర్మ్ గా తెలుసు. మళ్ళీ అబద్ధాలు. వీడిని లాక్కడి సెల్లో పెట్టండి. ప్లీజ్ సార్, ట్యాంక్ బయట నా మనుషులు డమ్మీ బాంబులు సెట్ చేశారు. లోపలికి వెళ్తే వాడిని పట్టుకోవచ్చు. నన్ను నమ్మండి సార్, ప్లీజ్ సార్. ఇప్పుడు ఏమంటారు సార్? డమ్మీ లోపలికి రండి. రండి సార్. బూమ్. యాంటో, కమిషనర్ నన్ను జోకర్లా చూడాలని ఆశపడ్డారు కదా. ఇంకోసారి ఇలా జరిగితే ఇంతకన్నా దారుణమైన విషయాలు చూస్తారు. వినపడిందా? కమిషనర్ నిఘా కోసం మనుషుల్ని పెట్టాడు. నీ అమాయక ఫేస్ ని ఇంకా అమాయకంగా ఉంచుకో. మ్యాటర్ ఏంటో చెప్పు. పెద్దది. చాలు పోండి అవతలకే. ఏంటండి ఈ నిరంకుశత్వం? దమ్ము లేదంటే వదిలేసి పొమ్మనండి, మేం చూసుకుంటాం. వీళ్ళ పాలన పోలీసులు దోచుకునే లెవెల్కుంది. ఫోన్ చేశాడు గొంతు నొక్కే.
ఎక్కడున్నాడు యాదవా? ఇది అసలు పాలనేనా అని నా మొహాన నేనే కాండించి ఉమ్మేసుకోవాలనిపిస్తుంది డీజీపీ సార్. ఆ నిజాయితీ బుద్ధుడు కమిషనరు అసలు ఏం చేస్తున్నాడు అక్కడ? వాడు వాగుడు. ఎప్పుడు చూసినా బండిలుగా ఫైళ్లు మోసరాటానికే లాకి. సార్ సార్ డీజీపీ గారు సార్ సీఎం మీ డ్రామాని ముగించమంటున్నారయ్యా. ఎలాగోలా మాట్లాడి బయటికి రప్పించి వాడిని ఏమైనా చేసుకో. ఓకే సార్. ఎస్ ఆంటో. మీకు అసలు ఏం కావాలి సార్? మీ వల్ల పబ్లిక్ ఎంత కష్టపడుతున్నారో తెలుసా? నేను ప్రశాంతంగా తలుపులు మూసి లోపల పడుకున్నా. మీరే రోడ్డు బ్లాక్ చేసి పబ్లిక్ ని డిస్టర్బ్ చేస్తున్నారు. బయలుదేరి వెళ్ళిపోండి సార్. నేను ఓనర్తో మాట్లాడుకుంటా. ఓనరా? చైర్మన్ ఆయన కదా బ్యాంక్ ఓనరు. లోపల జనం ఇరుక్కోకుండా ఉంటే ఆ పని మేమే చేసేవాళ్ళం సార్. కొంచెం కోఆపరేట్ చేయండి. కావాలంటే ఫోన్లో మాట్లాడతా. కనెక్ట్ చేయండి. మాట్లాడండి సార్. హలో. తెలుగులో కొనసాగాలంటే 1వ నంబర్ నొక్కండి. ఇంగ్లీష్ లో మాట్లాడాలంటే 2వ నంబర్ నొక్కండి. మా పథకాల గురించి తెలుసుకోవడానికి 3వ నంబర్ నొక్కండి. కోపం తెప్పించకు. ఎవర్రా నువ్వు? ఇంకేం కావాలరా? అది తెలుసుకోవడానికి వచ్చి కలవండి. వచ్చి కలవడం కుదరదు. ఈ సంవత్సరంలో ఈ శాఖకు మాత్రం 18 సార్లు వచ్చి ఉన్నారు. 19వ సారి మాత్రం రారా ఏంటి? బాంబు దొరికేసింది. చైర్మన్ సార్ రారా. నన్ను వదిలేయండి ప్లీజ్. ఎవడ్రా వాడు? బాంబు వాడికి ఎలా దొరికింది? తెలీదు. మూర్ఖుడా, అంతా పాడు చేసావు కదరా. 500 కోట్ల రాది, 25,000 కోట్లు రా. పాట్నా, నువ్వు అనుమానించింది కరెక్ట్. బ్యాంక్ లోపలే ఆ 25,000 కోట్లు ఉన్నాయి. ప్లాన్ నాదిరా. సార్లు వచ్చారు. చైర్మన్ వచ్చినప్పుడల్లా రికార్డ్ అయిన సీసీటీవీ ఫుటేజ్ తిన్నా సార్. మొదలు పెట్టండి. బాంబు కనిపెట్టేశారు. రంగంలోకి దిగాం. వైజాగ్ వస్తున్నా. వచ్చేలోగా బ్యాంక్ మన కంట్రోల్లో ఉండాలి. సార్, నంబర్ 3 wants to talk to you immediately. పెద్ద రిస్క్ తీసుకుంటాం క్రేష్. లోపలికి వెళ్ళదు. నేను ఎవరో తెలియక నాతో ఆడుకుంటున్నాడు. ఆటంటే గెట్టో వాడికి చూపిస్తా. వాడు అడిగినట్టే చైర్మన్ లోపలికి వస్తున్నారు. అతని ప్రాణాలకు ప్రమాదం రాకూడదని చెప్పండి అంటని. అయ్యా విన్నారా? చైర్మన్ బ్యాంక్ లోకి రావడం అన్నది సొంత పైనకి లోపడింది. సబ్జెక్ట్ టు హిస్ ఓన్ రిస్క్. వెళ్ళి భద్రంగా కరెన్సీ చెస్ట్లో కూర్చోండి. వెళ్ళండి త్వరగా రండి. వెళ్ళండి.
అటువైపు వెళ్ళండి వెళ్ళండి. అన్నీ డమ్మి. నువ్వు హీరోవో లేక విలన్ వరా?